మీరు ఎప్పుడైనా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్న పాతాళగంగ లోతుల్లోకి వెళ్లి చూశారా? అక్కడ కేవలం నీళ్లు మాత్రమే లేవు, కొన్ని వేల ఏళ్ల నాటి చరిత్ర ఉంది. మన కళ్లకు కనపడని వింత ప్రపంచం ఒకటి నీటి అడుగున నిద్రపోతోంది. అక్కడ ఇప్పటికీ వినిపించే ఓంకార నాదం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? సైన్స్ దీని గురించి ఏం చెబుతోంది? మన పురాణాల సాక్ష్యమేంటి? ఈరోజు ఈ వీడియోలో పాతాళగంగ లోపల ఉన్న ఆ అన్వేషించని రహస్యాలను చూద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ప్రతి సెకండ్ మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 1960వ దశకంలో శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం మొదలైనప్పుడు కృష్ణానదీ పరివాహక ప్రాంతంలోని ఎన్నో గ్రామాలు, వందలాది ప్రాచీన ఆలయాలు నీట మునిగిపోయాయి. కేవలం పాతాళగంగ వద్దే కాదు, నది పొడవునా దాదాపు 100కు పైగా శివాలయాలు జలసమాధి అయ్యాయి. పురావస్తు శాఖ రిపోర్ట్ల ప్రకారం ఈ ప్రాంతంలో మల్లికార్జున సిద్ధక్షేత్రం కిందకు వచ్చే ఎన్నో ఉప ఆలయాలు ఉండేవి. డ్యాం నీటి మట్టం తగ్గినప్పుడు కొన్ని ఆలయాల శిఖరాలు బయటపడతాయి. కాని పాతాళగంగ లోతుల్లో ఇప్పటికీ అక్షయంగా ఉన్న శివలింగాలు ఉన్నాయని స్థానిక మత్స్యకారులు, గజ ఈతగాలు చెబుతూ ఉంటారు. మీరూహించగలరా? 100 అడుగుల నీటి ఒత్తిడిలో కూడా ఆ కట్టడాలు చెక్కు చెదరకుండా ఎలా ఉన్నాయి? ఆ కాలపు ఇంజనీరింగ్ అద్భుతం కాదా ఇది? ఇక్కడకు వచ్చే భక్తులు చాలామంది చెప్పే మాట, నీటి అడుగున ఏకాగ్రతతో వింటే ఓంకారనాదం వినిపిస్తుంది అని. ఇది వినడానికి వింతగా ఉన్నా దీని వెనుక కొన్ని ఆసక్తికరమైన కారణాలున్నాయి. 1. హైడ్రో అకౌస్టిక్స్. శాస్త్రీయంగా చూస్తే కృష్ణానది పాతాళగంగ వద్ద లోతైన లోయల గుండా ప్రవహిస్తుంది. నీరు వేగంగా ప్రవహిస్తూ కొండ గుహలను, నీటి అడుగున ఉన్న ఖాళీ ప్రదేశాలను తాకినప్పుడు ఒక విధమైన రెజోనెన్స్ ఏర్పడుతుంది. ఆ ధ్వని తరంగాలు మన చెవికి ఓంకార ధ్వనిలా వినిపిస్తాయి. 2. ప్రాచీన యంత్రాలు. కొందరు పరిశోధకుల అభిప్రాయం ప్రకారం మన పూర్వీకులు ఆలయాల కింద కొన్ని ప్రత్యేకమైన శిలలను అమర్చేవారు. ప్రవహించే నీరు ఆ రాళ్లను తాకినప్పుడు సహజంగానే ఓంకారనాదం వెలువడేలా డిజైన్ చేసేవారు. 3. ద స్పిరిచువల్ కనెక్ట్. పురాణాల ప్రకారం పాతాళగంగ వద్ద సిద్ధులు, మునులు ఇప్పటికీ అదృశ్య రూపంలో తపస్సు చేస్తూ ఉంటారని, ఆ మంత్రోచ్చారణలే మనకు అలా వినిపిస్తాయని ఒక నమ్మకం. శ్రీశైలాన్ని సిద్ధక్షేత్రం అంటారు. ఇక్కడి పాతాళగంగ నీటిలో కొన్ని అద్భుతమైన మూలికల రసం కలిసి ఉంటుందని చరిత్ర చెబుతోంది. శ్రీశైలం అడవుల్లో మృత సంజీవని వంటి అరుదైన మూలికలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు నమ్ముతారు. వర్షాకాలంలో ఈ మూలికల వేర్లను తాకుతూ వచ్చే నీరు పాతాళగంగలో కలుస్తుంది. అందుకే ఇక్కడ స్నానం చేస్తే చర్మవ్యాధులు నయమవుతాయని, మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, సైన్స్ కూడా అంగీకరించే ఔషధ గుణం. ఫ్రెండ్స్, మీరెప్పుడైనా పాతాళగంగలో స్నానం చేసినప్పుడు ఆ నీటి రంగును లేదా ప్రవాహ వేగాన్ని గమనించారా? అక్కడ నీరు ఎంత లోతుగా ఉన్నా ఒక రకమైన నీలి రంగులో మెరుస్తూ ఉంటుంది. మీరక్కడ ఏదైనా వింత అనుభూతిని పొందారా? అయితే కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. ఇక అసలైన రహస్యం, పాతాళగంగ నుండి మల్లికార్జున స్వామి గర్భాలయానికి ఒక రహస్య మార్గముందని ప్రతీతి. పూర్వం సిద్ధులు నీటి మార్గం గుండా వెళ్లి స్వామిని దర్శించుకునేవారట. నేటికీ శ్రీశైలం కొండల్లో ఎవరికీ తెలియని ఎన్నో గుహలున్నాయి. ఈ గుహలే పాతాళగంగ లోతుల్లోకి దారితీస్తాయని కొందరు స్థానికులు చెబుతూ ఉంటారు. చూశారుగా, పాతాళగంగ అంటే కేవలం కృష్ణానదీ ప్రవాహం మాత్రమే కాదు, అది మన సంస్కృతి, సైన్స్ మరియు ఆధ్యాత్మికత కలగలిసిన ఒక అద్భుతం. నీటి అడుగున ఉన్న ఆ ఆలయాలు, ఆ ఓంకార నాదం మనకు ఒకటే చెబుతున్నాయి: ప్రకృతిలో మనం కనుగొన్నది అల్పం, కనుగొనాల్సింది అనంతం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మన తెలుగు వారసత్వాన్ని అందరికీ తెలిసేలా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మిస్టరీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.